నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నేను ఈ వీడియో చేయబోయే ముందు మీ అందరికీ ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూపించిన తర్వాత మనం ఈ వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎందుకు అనంటే ఏం జరుగుతోంది సమాజంలో, ఏమవుతుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఫస్ట్ ఈ వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఒకసారి వీడియో ప్లే చేయండి. రైట్, వీడియో ప్లే చేశారు, చూశారు కదా. నేను కూడా ఒకసారి మీ అందరికీ చూపిస్తా. కనిపిస్తోంది కదా, ఇది ఒక లగ్జరీ బస్. లగ్జరీ బస్ లోపల ఉన్నవి ఏంటి అంటే గోవులు. లగ్జరీ బస్సు లోపల మనుషులు లేకుండా గోవులను అక్రమ రవాణా చేస్తున్నారు. అక్రమ రవాణా అనలేము ఇక్కడ, ఎందుకంటే డ్రైవర్ దీనికి సంబంధించి ఆవుల్ని తీసుకెళ్ళడానికి సంబంధించిన డాక్యుమెంట్స్, బస్సులో తీసుకెళ్ళడానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించాడట. కానీ మరి చూపించిన తర్వాత మీరు ఎందుకు అలా తప్పుడు పదం వాడారు అని అంటే, తప్పుడు పదం అని చెప్పడం కంటే నిజంగా గోవుల్ని తరలించాలి అంటే ఈరోజు లగ్జరీ బస్ అవసరం ఏముంది, అంత సీక్రెట్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వచ్చిన తర్వాత దీనికి సంబంధించి చాలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అసలు ఈ వార్తలకు సంబంధించి తెలుసుకోవాలంటే, పశ్చిమ బెంగాల్లోని తూర్పు బర్ధమాన్లో లగ్జరీ బస్సులో ఆవుల మందను అక్రమంగా తరలిస్తున్నారు. అయితే ఇంతలో దారిలో ఎలాగలో బస్సు డోర్ తెరుచుకొని ఓ ఆవు బయటకు వచ్చింది. ఇదంతా చూసిన వెంటనే జనం బస్సును నిలిపివేశారు. ప్రజలు బస్సులోకి ప్రవేశించిన వెంటనే అక్కడ ఆవుల మందను కట్టివేయడం చూసి షాక్కి గురయ్యారు. మీరు జంతువులను స్మగ్లింగ్ చేస్తున్నారా అని డ్రైవర్ని అడిగారు. ఆయన దీనిని ఖండించారు. దీనికి సంబంధించిన అన్ని పత్రాలు తన వద్ద ఉన్నాయని చూపించారు. విషయం మేమారి జీటీ రోడ్ పరిధిలో జరిగింది. చక్డిఘీ మలుపు దగ్గరికి లగ్జరీ బస్సు వచ్చిన వెంటనే బస్సు తలుపు తెరుచుకుంది. దాని నుండి ఒక ఆవు బయటపడింది. కదులుతున్న బస్సును ప్రజలు వెంటనే నిలిపివేశారు. బస్సు లోపల ఆవు ఎక్కడి నుంచి వచ్చిందని డ్రైవర్ని ప్రశ్నించగా డ్రైవర్ సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడే ఆవుల చప్పుడు వినిపించింది. బస్సు లోపలికి చూడాలని అనుకున్నారు. కొంతమంది బస్సులోకి ప్రవేశించిన వెంటనే వారు అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. బస్సులో ఒక ప్రయాణికుడు కూడా లేడు. బస్సు మొత్తం ఆవులతో నిండి ఉంది. ఇది జంతువుల అక్రమ రవాణా కేసునా అని ప్రజలు అనుమానించారు. అందుకే ఈ విషయాన్ని బస్ డ్రైవర్ రాజును పలు ప్రశ్నలు సంధించారు. తాను ఎలాంటి జంతువులను స్మగ్లింగ్ చేయడం లేదని డ్రైవర్ చెప్పాడు. బీహార్ నుంచి వస్తున్నాడు. అతను ఈ ఆవులను పశ్చిమ బెంగాల్లోని పాండువాలో విడిచిపెట్టాడు. ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలు కూడా అతని వద్ద ఉన్నాయి. ప్రజలు అతని వద్ద ఉన్న పత్రాలను చూశారు. అప్పుడు అతన్ని వెల్లనిచ్చారు. అయితే ఆవు బస్సు నుంచి కింద పట్టడంతో ఆ సమయంలో ప్రజల్లో భయాందోళన నెలకొంది. పెను రోడ్డు ప్రమాదం ఇలాగే జరిగి ఉండేదన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. రోడ్డు గుండా వెళుతుండగా ఆకస్మికంగా బస్సులోంచి ఓ ఆవు కింద పడిపోయిందని కొందరు చెప్పారు. ఇది చూడగానే అక్కడ సందడి నెలకొంది. వెంటనే బస్సును నిలిపారు. బస్సు లోపల ఆవుల శబ్దం విని అనుమానం వచ్చిందని, బస్సును కర్టెన్ కప్పి ఉందని, లోపల చాలా ఆవులు ఉన్నాయని డ్రైవర్ దాని పత్రాలు మాకు చూపించాడు. అప్పుడు మేము అతన్ని వదిలిపెట్టామని స్థానికులు చెప్పారు. ఏదేమైనా కానీ ఒక ఆవు బయటికి రావడంతో అప్పటికే ఆ డ్రైవర్ లోపల ఏమీ లేదు అని కప్పి చెప్పే ప్రయత్నం చేసినా స్థానికులు కర్టెన్ తీసి చూస్తే చాలా ఆవులు కనిపించాయి. తను ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన పేపర్లను చూపించాడు కాబట్టి వదిలేశారు. కానీ ఎక్కడికి ఇవి ఎందుకు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి? దయచేసి గోవులను ముక్కోటి దేవతలకు ప్రతిరూపంగా హిందువులంతా భావిస్తారు. అండ్ అమ్మ పాలు ఎంత శ్రేయస్కరమో ఆవు పాలు అంత శ్రేయస్కరం. అలాంటి అమ్మకు హాని చేయకండి. మీ దగ్గర ఏం పత్రాలు ఉన్నాయో, మీరు ఎందుకు తీసుకెళ్తున్నారో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆవులకు మాత్రం ఎలాంటి హాని చేసే ప్రయత్నం చేయకండి. ఆ ఒక్క విషయాన్ని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. గోవును రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చాలామంది అన్ని వేరే రకాల నాన్ వెజ్లు తినే వాళ్ళు ఉంటారు. గోవు విషయంలోనే మీరు ఎందుకు ఇంత కావాలని చేస్తున్నారు, లేకపోతే ఎవరినో టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంటే
ఇందులో ఎవరి టార్గెట్ లేదు, ఎవరి మనోభావాలతోటి అని కాదు. దైవంగా తల్లిగా భావించే గోవు మీద జరుగుతున్న అనైతిక అంశాలను చూసినప్పుడు స్పందించకపోతే మన తల్లి మీద జరుగుతున్నప్పుడు కూడా మనం స్పందించినట్టే. కాబట్టి స్పందించి చెప్పాలి అనిపించింది. దయచేసి గోవులను బ్రతకనివ్వండి, బ్రతకనిద్దాం. ఈ మధ్యకాలంలో గోవుల మీద చాలా 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 అరాచకాలు జరుగుతున్నాయి. ఎలా మనసు వస్తోంది? ప్లీజ్ దయచేసి గోవుల్ని బ్రతకనివ్వండి. ఈ వీడియో వీలైనంత షేర్ చేయండి. ఎందుకు అనంటే గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి. నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు. జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు చేసే ఏ చిన్న సహాయమైనా మన ఛానల్లో ఇంకా ఎప్పటికప్పుడు వార్తలు అందివ్వడానికి, కొంత ఎక్విప్మెంట్తో పాటు కొంత స్టాఫ్ రిక్రూట్ చేసుకోవడానికి కూడా నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇది మన ఛానల్ కాబట్టి మీ అందరి సహాయం ఎప్పుడూ ఉంటుందని నమ్ముతున్నాను. గోవులను రక్షించుకోవడం మనందరి బాధ్యత అని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. జై భారత్.